చూద్దాం. సముద్రయానంలో ఐఎన్ఎస్వి కౌండిన్య సరికొత్త రికార్డు నెలకొల్పింది. తెరచాప సాయంతో 1400 కిలోమీటర్ల ప్రయాణాన్ని 17 రోజుల్లో పూర్తి చేశారు. ఇంతకీ కౌండిన్య ప్రత్యేకతలేంటి? ఆ పడవ ఏ తీరానికి చేరింది? సముద్రయానంలో భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. ఐఎన్ఎస్వి కౌండిన్య అనే కుట్టు నౌక పూర్తిగా తెరచాపల సాయంతో పయనించి మస్కట్ కు చేరుకుంది. ఇటీవల గుజరాత్ లోని పోర్బందర్ నుంచి బయలుదేరిన ఐఎన్ఎస్వి కౌండిన్య ఒమన్ లోని మస్కట్ కు సక్సెస్ఫుల్ గా రీచ్ అయింది. ఎలాంటి ఇంజిన్ లేకుండా పూర్తిగా తెరచాపల సాయంతో పయనించి తన గమ్యాన్ని చేరుకుంది. అజంతా గుహల్లోని 5వ శతాబ్దం నాటి పెయింటింగ్స్ లో ఉన్న ఒక నౌక నుంచి ప్రేరణ పొందిన ఆధునిక భారత నిపుణులు ఐఎన్ఎస్వి కౌండిన్య నిర్మాణం 2023లో ప్రారంభమైంది. కేంద్ర సాంస్కృతిక శాఖ, భారత నౌకాదళం, హోదీ ఇన్నోవేషన్స్ ఈ ప్రాజెక్టులో భాగమయ్యాయి. కేరళకు చెందిన బాబు శంకరన్ బృందం దీన్ని నిర్మించింది. ఎలాంటి బ్లూ ప్రింట్స్ లేకపోయినా రచనల్లోని కొన్ని దృశ్యాలను ఆధారంగా చేసుకుని నిర్మాణం చేశారు. ఐఐటి మద్రాస్ టెక్నికల్ పరీక్షలు నిర్వహించారు. ఫిబ్రవరి 2025లో ఇది ప్రారంభం కాగా మే నెలలో కర్ణాటకలోని కార్వార్లో నౌకాదళంలో చేరింది. 19.6 మీటర్ల పొడవు, 6.5 మీటర్ల వెడల్పుతో కూడిన నౌక పూర్తిగా తెరచాపలతో నడుస్తోంది. This ship, since it dates back to 5th century CE, there is no concept of keel then. As a result, what happens is there is a lot of rolling on the ship. There is a lot of windward drift. So to be able to do our seamanship evolutions and to sail on this ship with that kind of rolling and managing seasickness is quite a tough challenge. And even the living conditions on the ship are quite challenging, because since the mandate was to design to reconstruct a ship of dating back to 5th century. టంకాయి పద్ధతిలో నిర్మించిన దీనిలో 15 మంది సెయిలర్లు ప్రయాణించారు. బలమైన గాలులు వీచినా విరిగిపోకుండా ఒత్తిడి తట్టుకునేలా కౌండిన్య నిర్మించారు. చెక్క, కొబ్బరి పీచు నుంచి తయారు చేసి తాళ్లు, ఉప్పు నీటికి దెబ్బతినకుండా సహజమైన జిగురు పదార్థాలు, నూనెలు వాడారు. ఆధునిక నౌకలకు భిన్నంగా ఇందులో ఎలాంటి ఇంజన్ లేదు. కేవలం చెక్క పలకలను అమర్చేందుకు తాళ్లనే వాడటంతో దీన్ని స్టిచ్డ్ షిప్ అని పిలుస్తున్నారు. గాలి దిశ తెరచాపలపై ఆధారపడి దాని పయనం సాగుతోంది. ఈ నౌక దాదాపు 1400 కిలోమీటర్ల దూరపు ప్రయాణాన్ని 17 రోజుల్లో పూర్తి చేసింది. So when we left the port of Porbandar, there wasn't very much wind. But then as we went out, we began to get the wind, but it was coming from the wrong direction, which is from the west. Now we want to go west, and it was blowing in from the west. So what do you do? And unlike modern sailing ships, you can't really sail at too much of an angle. So we were stuck. So we basically sailed north. మస్కట్ కు చేరుకున్న అనంతరం ఓడలోని సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. భారత్ నుంచి తొలి నావకుడిగా కౌండిన్యకు పేరుంది. ఈ నౌకకు కదంబ పాలకుల రాజలాంఛనంగా ఉన్న గండబేరుండ చిత్రం, ఒక తెరచాపపై సూర్యుడి ఆకృతి కనిపిస్తుంది. ఒమన్, ఆగ్నేషియా ప్రధాన వాణిజ్య మార్గంలో భారత్ కీలకంగా ఉండేది. ఈ మార్గంలో సుగంధ ద్రవ్యాలు, వస్త్రాల వ్యాపారం జరిగేది. అందులో భాగంగా ఒమన్ వరకు ఈ నౌకా ప్రయాణాన్ని చేశారు.